మా ఊరి చెరువు నుండి ఊరంతా సిరులు పండి మా పల్లె చల్లగుండా వరసెల్లిన పక్షులన్నీ అలలపై ఆటలాడ మా ఊరు చేరుకోగా కరువన్నది మాసిపోయి మా కలలు కన్నా రోజులు కాలరాగా కరువన్నది మాసిపోయి మా కలలు కన్నా రోజులు కాలరాగా మత్తడి రాళ్లను హత్తుకునేందుకు మెత్తని మట్టిని ముట్టుకునేందుకు దోసిట నీటిని పట్టుకునేందుకు రైతక్క నాయకత్వం రైతక్క నాయకత్వం జై తెలంగాణ 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 ఓకే సార్ అమ్మ వస్తుంది ఈ నెల నీకు పెట్టినాం కదా ఈ నెల ఖచ్చితంగా పెట్టినాం కదా పెట్టినాం కదా తీసుకొని పెట్టినా కదా వస్తుంది ఈ నెల ఫస్ట్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఈ నా దగ్గరకు వచ్చి చేర్పించిన అక్కడ ఇద్దరు వస్తే వేరే నువ్వు రామ్మ రేపు రా జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం రైతక్క నాయకత్వం యువజన నాయకత్వం యువజన నాయకత్వం రంగుల వానే కురిసే రింగచ్చున సింగిడి ముడిసే నేలంతా తడిసి మురిసేలా ఇయాల పల్లెల్లో పండుగ చెయ్యాలా ఊరూరా మేడారం జాతరలే జరగాల సంపురమే అంబరమంటేలా ఆడాలా కరువే తొలగి చెరువే నుండి సందడి చెయ్యండు జై తెలంగాణ జై తెలంగాణ రైతక్క నాయకత్వం యువజన నాయకత్వం యువజన నాయకత్వం తల్లిగా సేవలందేవు బతుకమ్మ తల్లిగా సేవలందే రంగుల వానే కురిసే రింగచ్చున సింగిడి ముడిసే నేలంతా తడిసి మురిసేలా పురపాలక సంఘం ఆర్మూర్ శ్రీమతి యోగితా రాణా గారు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ నిజామాబాద్ వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. శ్రీ రవీందర్ రెడ్డి గారు జేసీ నిజామాబాద్
వారికి స్వాగతం సుస్వాగతం. ఒకేలు వారిని ఆహ్వానం. ప్రజలు తరలి వచ్చి ఈ ఆనందోత్సవాలకు విచ్చేసిన అతిథులకు స్వాగతం పలకడానికి విచ్చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు రెవెన్యూ మినిస్టర్ మెంబర్ మేడం కవిత గారు మరియు మినిస్టర్ గారు మరియు మన ఆనరబుల్ పార్లమెంట్ మెంబర్ మరియు ఆనరబుల్ వైస్ చైర్మన్ మిషన్ భగీరథ బాల్కొండ ఎమ్మెల్యే గారు మరియు మన ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ గారు మరియు మేయర్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరూ ప్రెస్ మిత్రులు అందరికీ నా నమస్కారాలు. మన యొక్క ఆర్మూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఈరోజు మనము ముఖ్యంగా 2 కాన్స్టిట్యున్సీలు 2 నియోజకవర్గాలు, బాల్కొండ నియోజకవర్గంలోని 5 మండలాలు మరియు ఆర్మూరు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో 358 గ్రామ పంచాయతీలతో ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. మరియు మొత్తం 5,36,000 పాపులేషను, 3,22,000 ఓటర్లు. దీంతో మన యొక్క ఈరోజు ఈ ఆర్మూరు రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం. మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రామిస్ మేరకు ఈ యొక్క ఫస్ట్ నూతనంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్మూరు డివిజన్ ప్రారంభించబడింది. చాలా సంతోషకరమైన విషయం. దీనివల్ల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, ఇతర ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు స్థానికంగా అందుబాటులోకి వచ్చి తమ ముంగిట్లోకి వచ్చి ఇంకా తొందరగా ఈజీగా యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, తొందరగా పనులు అవుతున్నాయి, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, చాలా అందరికీ అందుబాటులోకి రావడం జరుగుతుంది. మన త్వరలోనే మన యొక్క జిల్లా మరియు ఇతర అన్నీ కూడా రీఆర్గనైజేషన్ కాబోతున్నాయి. అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అది త్వరలోనే అంత ప్రాసెస్ జరుగుతుంది. సో ఈరోజు ఈ యొక్క నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ మరి ఒక్కసారి నేను స్వాగతం పలుకుతూ మరి తదుపరి మన జిల్లా కలెక్టర్ గారు క్లుప్తంగా ఉంటే మీకు ఒక కొత్త రెవెన్యూ డివిజన్ రాబోయింది. దానివల్ల ఎవరైనా ఏదైనా కష్టాలు ఉంటే ఇప్పుడు ఇక్కడ కోర్టు వస్తుంది, మిగతా అన్ని శాఖలోకి ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇంకా ప్రభుత్వం పేద కుటుంబం దగ్గర వచ్చింది. సో డీసెంట్రలైజేషన్ లో ఎక్కువగా ప్రభుత్వం ఇప్పుడు ఇంకా రైతు దగ్గర వెళ్ళింది అంటే ఖచ్చితంగా వచ్చిన ఇదే నెలలో ఇంకా మన ఆఫీస్ స్ట్రెంథెన్ చేయడం, ఇంకా అన్ని రికార్డ్స్ ఇక్కడ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి ఒకసారి స్థానిక ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మేడం ఎంపీ గారికి ఇంకా ఒకసారి కంగ్రాచులేషన్స్. అలాగే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇనాగ్రల్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు, మన ఆర్మూర్ చరిత్రలో మన 8 మండలాలు ఆర్మూర్ బాల్కొండ మండల చరిత్రలో జీవితాంతం ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకునే వ్యక్తి గౌరవనీయులు మన రెవెన్యూ మంత్రి గారు డాక్టర్ మహమూద్ అలీ గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా కవితక్క, మన జిల్లా ఎంపీ కవితక్క గారికి, అదేవిధంగా వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్ బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి ఈరోజు నిజంగా చాలా శుభదినం, గొప్ప దినం. ఆర్మూర్ చరిత్రలో గడిచిన 40 సంవత్సరాల కథ. మరి మన రెవెన్యూ డివిజన్ గురించి చెప్తే రామాయణం అంతా, వింటే మహాభారతం అంతా. గడిచిన నాయకులు, గత పాలకులు అనేక మంది పెద్ద నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. పెద్ద మంత్రి పదవులు మరి అనుభవించిన వారు ఉన్నారు. అనేక బుక్కకారులలో తిరిగిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ బుక్కలో పవర్ లేకుండే. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఆర్మూర్ ప్రాంతం అంటేనే ఒక ప్రత్యేక చరిత్ర. ఏ విషయంలో తీసుకున్నా అన్నిట్లలో అక్షరాల మొదలే ఉంటది. మరి ఆర్మూర్ అభివృద్ధిలో కూడా మొదలే ఉంది. దానితో పాటు పనులలో ఏవైనా శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయంటే అన్ని కూడా నాడు మొట్టమొదటి టికెట్ అనౌన్స్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఈ ప్రాంతంలో ప్రారంభించారు. అంటే ఈ విధంగా చెప్పుకుంటే
ఒక 10-15 మొదటి ఉన్నాయి. గోదావరి నదిపై వచ్చే బ్రిడ్జ్లు అనేకం ఉన్నాయి. ఆ నదిపై వచ్చిన బ్రిడ్జ్ మొదటి బ్రిడ్జ్ కూడా 120 కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గంలో వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. గతంలో మంత్రులు మన దగ్గర ఉండే, కానీ ముఖ్యమంత్రులు మన దగ్గర లేకుండే. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి తేడా ఏంటంటే ఈ రోజు ముఖ్యమంత్రి మనోళ్ళే, గౌరవ మంత్రివర్యులు కూడా ఈ రాష్ట్రంలోని ఈ ప్రాంతంలోని వారు కాబట్టి ఇవాళ ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇంతకుముందు ఎన్నికలలో ప్రామిస్ చేసినాం. ఎన్నికలలో ప్రామిస్ చేసిన ప్రతి అంశాలు దాదాపుగా 9-10 గడిచిన 50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఒక రెవెన్యూ డివిజన్ కానీ, ఒక లక్కంపల్లి సెజ్ ఫుడ్ పార్క్ కానీ, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కానీ, ఆర్మూర్ ఆలూరుకి బైపాస్ రోడ్ కానీ, నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి 117 కోట్ల రూపాయలతో ఉన్న రోడ్ కానీ, మరి ఇట్లా ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినామో. ఇకపోతే ఇలా ఎన్నికల ప్రచారంలో నేను ఒక మాట బాగా చెప్పిన, గల్లీ గల్లీకి చెప్పిన, ఊరికి చెప్పిన, వాడకి చెప్పిన. ఏం చెప్పిన అంటే నేను ఆలూరు గ్రామంలో ఎక్కువసార్లు చెప్పిన. ఏం చెప్పిన అంటే అన్న ఒక్కసారి అవకాశం ఇయ్యుర్రి, పెద్ద పెద్ద లీడర్లకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓట్లు ఎత్తుర్రు, నాకు ఇయ్యుర్రి. మన అక్క కూడా వచ్చింది ఆ దినం ఆలూరుకి. నేను ఎందుకు వేయమన్నా అంటే నన్ను ఎందుకు గెలిపిమని చెప్పిన అంటే మీరు వచ్చి రేపు గెలిపించిన తర్వాత నన్ను అడిగితే నేను పోయి అక్కని అడుగుతా, అక్క పోయి బాబుని అడుగుతా అని చెప్పింది. కాబట్టి ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గంలో గడిచిన 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ పనులు మొత్తం 9 ఉండే, 9 వరుస పెట్టి చదివిన 9కి 9 ఇలా పనులు అమల్లోకి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో 2 నీళ్ల సిద్ధాంతాన్ని ముందరికి తీసుకుపోతారు. గత పాలకులు 2 కళ్ళ సిద్ధాంతం ఉంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన కవితక్క ఆధ్వర్యంలో, మన ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజు 2 నీళ్ల సిద్ధాంతం ఉంది. ఒకటి తాగునీరు, 2 సాగునీరు. ఈ విధంగా ముందరికి వెళ్తా ఉన్నాం. తాగునీరు విషయానికి వస్తే ప్రతి ఇంటికి నీళ్లు మేమిస్తాం. ఒకవేళ నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేడు ఇట్లాంటి మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాం, ప్రతి గుంటకు నీళ్లు ఇస్తాం. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇస్తాం, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన ఒక స్వయంగా రైతు బిడ్డ కాబట్టి వద్దరు కానీ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చిన్నప్పుడు మా తాత బాగా చెప్పేది, మా నాయన ఇల్లు కడతా ఉంటే మా తాత అనేది, అరే బిడ్డ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుడు అనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు పెళ్లిళ్ళు మేము చేయిస్తా ఉన్నాం. ఇల్లు లేని నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇల్లు కట్టిస్తా ఉన్నాం. అంటే పెళ్లిళ్ళు చేస్తా ఉన్నాం, ఇల్లులు కట్టిస్తా ఉన్నాం. అంటే ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ముందరికెళ్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేసుకున్నాం. ఇప్పటికే 12 లిఫ్టులలో 6 లిఫ్టులకు కూడా పనులు మంజూరైనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో పెండింగ్ ఉన్న గుత్పా ఎత్తిపోతలు కవితక్క మొట్టమొదటిసారిగా జిల్లాలో మానిక్ బండార్ గ్రామానికి ప్రచారానికి వచ్చింది. అక్క మా సెంటిమెంట్ గ్రామం, సార్ కూడా మాకు మొదటి సీట్ ఇచ్చిర్రు, మీరు కూడా రండక్క అని చెప్తే ఆ దినం మానిక్ బండార్లో మొదటి గ్రామానికి వచ్చింది. ఆ గ్రామంలో వచ్చినప్పుడు గుత్పా ఎత్తిపోతల నీళ్లు కావాలక్క అని చెప్తే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారితో మాట్లాడి, జిల్లా మంత్రివర్యులు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడి గుత్పా ఎత్తిపోతలు కూడా మనకు వచ్చినాయి. దానికి ఒక 27 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒక 10 గ్రామాలు బాగుపడుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటే చాలా అభివృద్ధి పథకాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇదంతా కలిసి ఎన్నేళ్ల చరిత్ర, మరి 50 ఏళ్ల చరిత్ర కాదు. 2 ఏళ్ళు అయింది, మొన్నటికి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ప్రతి ఇంట్లో పింఛన్లు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం 32 లక్షల మందికి 200 రూపాయలు ఇస్తే చారణ కోడికి బారణ మసాలని నేను ఎలక్షన్లో చెప్పిన. మేము ఇచ్చేది ఇలా 5 అంతలు పెంచి 1000 రూపాయలు 38 లక్షల మందికి మా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా తీసుకుంటే ఆర్మూర్ ప్రాంతంలో 56,000 మందికి పింఛన్లు వస్తూ ఉన్నాయి. పిల్లగాళ్ళు చదువుకుంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. బియ్యం లేని అక్క చెల్లెలకు ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోల చొప్పున బియ్యం ఇస్తా ఉన్నాం. వాటితో పాటు ఇవాళ మైనార్టీ
పిల్లలకు గురుకుల పాఠశాలను కేటాయించాం. మొట్టమొదటి దశలో ఆర్మూర్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గతంలో మొన్న లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ గా ఆఫీస్కి వచ్చిండు. సాబ్జో బోలాజో ఓదాత సార్ ఏదైతే చెప్పిండో ఇంతవరకు దాదాపుగా 14 మంది మంత్రులు వచ్చిర్రు, 4 కేంద్ర మంత్రులు వచ్చారు. కానీ మొత్తం మంత్రులలో చెప్పినట్టు ఒకటో రెండో పెండింగ్ ఉన్నాయి. కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన జీవిత చరిత్రలో గుర్తుంచుకోదగ్గ వ్యక్తి. ఇవాళ మొన్న వచ్చినప్పుడు బిడ్డ రెవెన్యూ డివిజన్ ఇచ్చేసిండు, 2 షాదిఖానాలకు ఇస్తాడు ఇచ్చేసిండు, 2 మసీదులకు డబ్బులు ఇస్తా అని చెప్పిండు ఇచ్చేసిండు. అదేవిధంగా ఇవాళ రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చిండు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కానీ లాస్ట్ అడుగుతాను, ఇక అన్ని అయిపోయినాయి కాబట్టి మరి ఒక మండలం కావాలని అడిగినా ఖచ్చితంగా వారు ఆ మండలాన్ని ఇస్తారని చెప్పిన. ఎందుకంటే ఎన్నికల్లో కవితకు వచ్చిన అక్క ఇది పెద్ద ఊరుంది, ఖచ్చితంగా మీరు మండలి చెప్పాలక్క, మీరు చెప్తే అయిపోతా అని చెప్పిన ఊరు కూడా చెప్పిన. ఆ ఊరోళ్ళు కూడా చాలానే మంది వచ్చిర్రా. అది ఖచ్చితంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా పంపిస్తారు. మా కలెక్టర్ గారు, మా జేసీ గారు కూడా దానికి ప్రపోజల్ పంపుతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రధానంగా ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జీవితంలో ఒక అత్యంత గొప్ప దినం ఏదని చెప్పి మా ఆర్మూర్ ప్రజలు, మా బాల్కొండ ప్రజలు మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా నేను మాత్రం ఇవాళ నా జీవితంలో ఎమ్మెల్యే అయిన తర్వాత అత్యంత శుభదిన మా అక్క చెల్లెళ్ళందరూ ఇంత మండుటెండలో రానున్న ఆర్మూర్ పట్టణంలో మార్చ్ ఏప్రిల్ వరకు ఇప్పటికే 70% వాటర్ గ్రిడ్ పనులు అయిపోయినాయి. మన వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నాడు. అన్నిట్లో మేము మొదటే ఉన్నాం కాబట్టి మొదట నీళ్లు నువ్వు ఆర్మూర్కి ఇయ్యాలని చెప్పి సందర్భంగా ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఇది సెంటిమెంటు నంబర్ ఏ మరియు ఆశానగర్ జీవన్ రెడ్డి అన్ని కూడా నెంబర్ 1లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నీళ్లు ఇయ్యాలా. ఆర్మూర్ పట్టణంలో 70% పనులు ప్రారంభించినాం, రూరల్లో కూడా ప్రారంభిస్తాం. రానున్న 2 సంవత్సరాల్లో మనకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో గత పాలకులు పెండింగ్ పనులు కొంతమంది అంటారు, అన్న పెండింగ్ పనుల జీవన్ రెడ్డి అంటారు. అరే గిరేంద్ర ఇట్లా అంటారు అంటే అన్న మొత్తం పనులన్నీ అయిపోయినారు. గతంలో గౌరవ మన మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఎర్రజొన్న పైసలు డబ్బులు అడిగితే ఈ ప్రాంతంలో ఈ ప్రాంత నాయకులు పెద్ద పదవులు చెప్తే అర్ధగంట చెప్పొచ్చు, అంత పెద్ద పదవులు చేసిరు. వారు అడిగితే గతంలో రైతుల మీద కాల్పులు జరిపితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చి ఎర్రజొన్న బకాయిలు ఇప్పించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆ సందర్భంలో కవితక్క మనం అందరం కలిసి ఒకరోజు దీక్ష కూడా చేసినామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దానితో పాటు ఈ ప్రాంతంలో ఆర్టీసీ మరి శాఖకు సంబంధించినటువంటి మంత్రి పదవులు అనుభవించిన వారు ఉన్నారు. కానీ ఆర్టీసీ వెనుక బైపాస్ రోడ్ చేయలే. ఆర్మూర్ పట్టణానికి ఆత్మ గుండెకాయ లాంటిది 2వ సైడ్ రోడ్డు, అది కూడా కవితక్క ద్వారా మన మహేందర్ రెడ్డి గారిని అడిగితే ఆ రోడ్ కూడా శాంక్షన్ చేశారు. కాబట్టి దానికి కూడా ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ పెండింగ్ పనులకు మొత్తం పూర్తి చేసినటువంటి మా జిల్లా మంత్రివర్యులు మరియు మా అక్క కవితక్క గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు ఈ ప్రత్యేకంగా రెవెన్యూ డివిజన్ విషయంలో ప్రత్యేకంగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు వేదిక పడినటువంటి మంత్రులకు, ఉప ముఖ్యమంత్రి గారికి, జిల్లా ఎంపీ కవితక్క గారికి, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, వారితో పాటు గతంలో సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, మరి వేదిక ముందున్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు మాతో కలిసి ఉద్యమం చేసి నాకు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకున్న అక్క చెల్లెలకు, అన్న దమ్ములకు ప్రతి ఒక్కరికి పేరున మరొక్కసారి మరి మన చివరిగా శిథిలగుట్టను మర్చిపోయినా, శిథిలగుట్ట కూడా 50 ఏళ్ళలో ఎవరు పట్టించుకోలేదు. దానికి కూడా ఒక 5 కోట్ల రూపాయలు వచ్చినాయి. సెంట్రల్లో ఇంటిగ్రేటెడ్ స్కీమ్ కింద మనకు ఒక 12 కోట్లు కావాలని మన ఎంపీఆర్ని కూడా అడిగినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చి ఇంత శుభదినం జీవితంలో చరిత్ర పుటల్లో ఈరోజు పూర్తిగా నేను సాటిస్ఫై ఉన్నా. మన పేరు చరిత్రలో ఉండే విధంగా ఇవాళ జీవో రావడం, జీవో నెంబర్ 75 ద్వారా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఈ రోజు నుంచి ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ స్టాంప్ చాలా అవుతుందా కలెక్టర్ గారు? ఈ రోజు నుంచేనా? ఈ రోజు నుంచి మన స్టాంపు మనకు వచ్చింది.
ఆరుమూరు పాల్గొనే ప్రజలంతా నిజామాబాద్ పోవాల్సిన అవసరం లేదు, కమ్మర్పల్లి భీమగల్లు పోవాల్సిన అవసరం లేదు. ముందటి నుంచి ఆరుమూరు పాల్గొండ అంటే అన్నదమ్ముల అనుబంధం. ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి మనందరం మన స్టాంపుతో మన రెవెన్యూ డివిజన్ మన పరిపాలన కొనసాగించుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు సపోర్ట్ చేసినటువంటి జిల్లా మంత్రి గారికి మరొక్కసారి ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. అంతేనా కాదా? మరి సపోర్టు లేవన్నాయా అంటే ఎంత గొప్ప దినం అంటే అంత గొప్ప దినం అని చెప్పి కూడా చెప్పినా. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అట్లనే ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదలుగా ఎప్పటి నుంచో చిరకాల కోరికైనటువంటి 2 నియోజకవర్గాల్లోని 8 మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం వారి కోరిక నిమిత్తం జీవన్ రెడ్డి గారు, నేను, కవితమ్మ గారు ముగ్గురం ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల పునర్వ్యవస్థీకరణ మొదలుపెట్టబోతున్న సందర్భంలో మరి వాటికంటే మొదలే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు మీ పక్షాన, నా పక్షాన, వేదిక మీద ఉన్న అందరి పెద్దల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి మహమూద్ అలీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జిల్లాల వికేంద్రీకరణ, మండలాల పునరేకీకరణ ఈ కార్యక్రమం జరుగుతున్న సంగతి మీ అందరికి తెలుసు. ఎంత తక్కువగా సంఖ్య జిల్లా మంచిగా ముద్దుగా చిన్నగా ఉంటే ఎట్లయితే మనం తెలంగాణ రాష్ట్రం కోరుకున్నామో అట్లనే జిల్లాలు కూడా సంఖ్య అంటే ఉండే ప్రజల సంఖ్య, గ్రామాల సంఖ్య, మండలాల సంఖ్య అనువుగా ఉండే విధంగా చేసుకుంటే పరిపాలన బాగా చేసుకోవచ్చు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి మరి అన్న ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ఇంకా అంతేకాకుండా మీరు నిన్న మొన్న టీవీలలో, పేపర్లలో చూసి ఎన్నో సంవత్సరాలుగా మనం ఊర్లలో భూములు కొనుక్కుంటే పేపర్ మీద రాసుకుంటాం, ఒప్పందం రాసుకుంటే దానికి ఇవాళ పాస్ పుస్తకాలు ఇంకా చాలామందికి వచ్చే అవసరం ఉన్నది, రాలేవు, టైటిల్ డీల్ రాలేవు. అది దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మన పేద రైతుల సౌకర్యార్థం ఎవరైతే స్టాంపు డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్లు చేసుకోలేరో వాళ్ళకి ఫ్రీగా, ఎవరికైనా సాదా బైనామా పేపర్ ఉంటే ఫ్రీగా వాళ్ళకి పట్టా పుస్తకాలు, టైటిల్ డీల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. 15 రోజుల లోపట మీరు అప్లై చేసుకున్న 15 రోజుల లోపట ₹1 కూడా ఖర్చు లేకుండా, ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ పట్టా పుస్తకాలు, టైటిల్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్లకు నిన్ననే ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది, రెవెన్యూ మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులకు కూడా మరి వాళ్ళ టైటిల్ డీడ్లు, పట్టా పాస్ పుస్తకాలు లేని సందర్భంలో అది కూడా 10 రోజుల లోపట్నే అప్లై చేసుకున్న 10 రోజుల లోపట్నే ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న సంగతి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇంకా ఎన్నో విషయాలు రైతులకు సంబంధించి, ఈ రెవెన్యూ సంబంధించి, రికార్డులకు సంబంధించి కూడా సవరణలు ఏమన్నా ఉంటే చేసుకునే వీలుగా ఇవాళ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి గారు మన గ్రామానికే, మన గడపకే పంపిస్తున్న సంగతి కూడా మీ అందరికి ఒక్కసారి మనవి చేస్తా ఉన్నా. అట్లాగే ఇవాళ చాలామంది ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ అందరికీ అర్థమైనవి. కాబట్టే తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి, తెలంగాణ కోసం కొట్లాన నాయకుడినే మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం కాబట్టి ఇవాళ మన ప్రజల ఏమి అవసరం ఉన్నదో అది వారే గుర్తించి ఇవాళ చేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మరి ఇవాళ జీవన్ రెడ్డి గారి స్థానిక శాసనసభ్యులు ఎంతో ఉత్సాహంగా 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆర్మూర్ నియోజకవర్గానికి చేసిన సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా.
వారు ఇంతకుముందు వందల వేల కోట్ల రూపాయల పనులు చెప్పారు. నిజంగా కూడా వారికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు ఎట్లయితే వారు చెప్పినట్టే ఆర్మూర్ ఏ మొదటి అక్షరం మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు మొదటిసారిగా టికెట్ అనౌన్స్ చేసిన విధంగా మరి ఇవాళ రెవెన్యూ డివిజన్ కూడా ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలకు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కూడా రాష్ట్రంలోనే మొదటిసారిగా మనం తెచ్చుకున్న సందర్భంగా మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో జీవన్ రెడ్డి గారిని కవితమ్మ గారి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయి. ఎప్పుడు కవితమ్మ గారితో ఆయన ఎప్పుడు కూడా ఎన్నో పనులు కూడా చేయించుకున్న సందర్భం మీ నియోజకవర్గానికి కూడా నేను కళ్ళారా చూసిన. కాబట్టి మీరు రాబోయే కాలంలో జీవన్ రెడ్డి గారు ఎట్లయితే రాష్ట్రంలోనే ఒక పేరెన్నికగా ఈ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆయన సేవ చేస్తున్నాడు, అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాడో అట్లనే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలుగా మనందరి మీ అందరి బాధ్యత కూడా రాష్ట్రంలోనే ఆయన మొట్టమొదటి అందరికంటే ఎక్కువ మెజార్టీతో రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపియాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మరొకసారి మీ పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ గారికి మా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సందర్భంగా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జిల్లా మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఇవాళ మన జిల్లాకు అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరుడు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా బాల్కొండ శాసనసభ్యులు మరి వాటర్ గ్రిడ్ వైస్ చైర్పర్సన్గా ఈ మధ్య కాలంలోనే మరి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతోని మంచి అవకాశాన్ని మన జిల్లాకు కల్పించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ గారు యోగితా రాణా గారికి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారికి, అదే జేసీ రవీందర్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారు యాదరెడ్డి గారికి, మరి అదేవిధంగా మా జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు గంగారెడ్డి గారికి, మన ఆర్మూర్ పట్టణం సోదరి మొదటి పర్సన్ చైర్మన్ గారు స్వాతి సింగ్ బబ్లు గారికి, అదేవిధంగా పెద్దలు సురేందర్ రెడ్డి గారికి, విఠల్ రావు గారికి, గిరిధవర్ గంగారెడ్డి గారికి, ఆర్మూర్ వైస్ చైర్పర్సన్ లింగగౌడ్ గారికి, మరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేటటువంటి అందరూ జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, అన్ని గ్రామాల నుండి కూడా తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు, అన్న తమ్ములకు, మరి పత్రికా మిత్రులకు ముఖ్యంగా, ఎందుకంటే ఎండలో పాపం ఆపసోపాలు పడుకుంటా మేము చెప్పేయన్ని కష్టపడి క్యారీ చేస్తున్నటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ ఆర్మూర్ అంటే మనందరికీ తెలిసిందే. మా తమ్ముడు జీవన్ రెడ్డి ఎప్పుడు ఫోన్ చేసినా మా అందరికి భయం అవుతుంది. ఈయన మళ్ళీ ఏం ప్రోగ్రాం పెట్టిండో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుండో అని భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. అయితే పెండింగ్ పనుల జీవన్ రెడ్డి అని కాకుండా ఇవాళ నుండి పేరు మార్చి జీవోల జీవన్ రెడ్డి అని పిలుద్దాం. ఎందుకంటే మాట్లాడితే చాలు నాతోని, కలెక్టర్ గారితోని, మంత్రి గారితోని, అందరితోని కొట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మరి ఒప్పించి మెప్పించి ఏదో ఒక జీవోని అయితే పట్టుకొని వస్తాడు మన జీవన్ రెడ్డి గారు. మరి అందుకే ఇవాళ నుండి జీవోల జీవన్ రెడ్డి అని చెప్పి మనం పేరు పెట్టుకుందామని మీ అందరి సమ్మతితో కూడా, మరి సమ్మతి అంటే సప్పట్లు కొట్టాలి అందరు. ఎందుకంటే ఈ రెవెన్యూ డివిజన్ కార్యక్రమం కూడా నిజానికి కొంచెం చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. మరి వాళ్ళు అవుతుందో కాదో అనుకుంటే కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఏం లేదమ్మా ఈ రోజు నుండి మనది రెవెన్యూ డివిజన్ అయిపోతుందంటే డిప్యూటీ సీఎం గారు కూడా మరి ముందుకొచ్చి తొందరలోనే గజెట్ నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వచ్చేసింది గజెట్ నోటిఫికేషన్ కూడా, అందుకే మరి గజెట్ జీవన్ రెడ్డి కూడా అయితే ఇవాళ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనము దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అది పెన్షన్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మనకు మండలాలు పెద్దగా ఉంటే, జిల్లాలు పెద్దగా ఉంటే అందరు ప్రజలకు కూడా అన్ని అవసరాలు అందేటటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడే అన్నారు, మన ఆలూరు నుంచి కూడా కొంతమంది ఆడబిడ్డలు మరి మాకు పెన్షన్లు అందుతలేవు అని చెప్పిండ్రు అని అన్నారు. అట్లా ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో సమస్యలు ఉన్నాయి. కాకపోతే పాపం జిల్లా అధికారులైనా, కలెక్టర్లైనా వాళ్ళకు అందరికీ పని చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి చిన్నగా మనం కనుక మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ చేసుకుంటే
తక్కువ మంది ప్రజలకు ఎక్కువ మంది అధికారులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో మళ్ళా జిల్లా విభజన చేస్తున్నాం. ఆ జిల్లాలలో మళ్ళా రెవెన్యూ డివిజన్లు విభజన చేసుకుంటున్నాం. ఆ రెవెన్యూ డివిజన్లలో మళ్ళా మండలాలు కూడా రేపటి నాడు విభజన చేసుకుంటాం. కాబట్టి చిన్న చిన్న యూనిట్లు మనం చేసుకున్నట్టయితే, చిన్న చిన్న మండలాలు చేసుకున్నట్టయితే ప్రజలకు ఉండేటటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేసేటటువంటి అవకాశం అధికారులకు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా పనులు ఉంటాయి. పాపం మేము వాళ్ళని చూస్తుంటాం. పొద్దున్న 9కి మొదలు పెడితే మా కలెక్టర్ అమ్మ అయితే 10 అయినా కూడా ఆఫీసుల్లో ఉంటుంది ఇంకా. కానీ పనులు మస్తు పెండింగ్ ఉంటాయి. కానీ పెద్ద జిల్లా ఉండడం వల్ల, ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి. అది కలెక్టర్ దగ్గర నుండి మొదలు పెడితే పాపం ఎంఆర్ఓ ఎంపీడీఓ స్థాయి దగ్గరికి కూడా అదే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న కేంద్రాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి దానికి శ్రీకారం చుట్టి మా ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ అంతటా కూడా ఇంకా మండలాల సంఖ్యను పెంచబోతా ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే నియోజకవర్గాలు కూడా పెరగబోతా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు కూడా పెరగబోతా ఉన్నాయి. మరి ఇక్కడ జీవన్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే దేశమంతా ఒక న్యాయం అయితే మా జీవన్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుంది. ఎక్కడ కూడా ఎమ్మెల్యే టికెట్ ప్రకటించక ముందు మొట్టమొదటి ఈయనది ప్రకటించారు. ఇవాళ ఎక్కడ కూడా రెవెన్యూ డివిజన్ ప్రకటించలే. ఫస్టే జీవన్ రెడ్డి అడిగిందని మరి జీవన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు కలిపి ఇక్కడ ఒక రెవెన్యూ డివిజన్ ప్రకటించారు. అట్లా ప్రతి పనిలో కూడా మరి మన ఏతోని ఆర్మూర్ ఎట్లయితే మొదలవుతుందో ఆతోని ఆర్మూర్ అంటే ఆతోని అమ్మ. కాబట్టి అమ్మ లాంటి ఆర్మూర్కి ఇంకా చాలా పనులు కూడా మేము తీసుకొని వస్తాం. చాలా పనులు కూడా చేసేది ఉన్నది. మరి జీవన్ చెప్పినట్టు పెద్ద పెద్ద నాయకులు మస్తు మంది ఉండే, కానీ ఉన్న నాయకులు పెద్ద పని చేయలేదు. కాబట్టి ప్రజలు తీసి వాళ్ళని పక్కకు పెట్టిండ్రు. ఇవాళ మీలో ఒకటిగా ఉండి, తలలో నాలుకగా ఉండి, ప్రతి ఒక్కరితోని చిన్న పెద్ద అని భేదం లేకుండా కలిసిపోతాడు మా తమ్ముడు జీవన్ రెడ్డి. కాబట్టి ఆయన మీద మీ ఆశీర్వాదం అట్లనే ఉండే విధంగా మరి మీరు చెప్పినన్ని పనులు కూడా చేసుకుంటా పోతాం. నాకు తెలుసు మా ఆలూరు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అక్క చెప్తాదా చెప్పదా, మా మండలం సంగతి ఏందని చూస్తున్నారు. తప్పకుండా మీ ప్రపోజల్ని డిప్యూటీ సీఎం గారి చేతిలో పెట్టడం జరిగింది. వారు నేను మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ ప్రపోజల్ తీసుకుపోయి సాధ్యాలు చూసుకొని తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు కొంత సర్వే పని మొదలు పెట్టినట్టున్నారు. డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాన్ని కూడా చేసి మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోదాం. ఇక మా జీవన్ అన్ని మాటలు చెప్పుకుంటా బాధపడుతున్నాడు. మరి మేము ఇన్ని చేయంగా కూడా ప్రతిపక్షాలు ఇట్లా అంటున్నాయి అట్లా అంటున్నాయి అంటున్నాం. మనందరికీ తెలుసు, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకు తెలుసు, చేసేటోనే ఇంకో 10 పనులు ఎక్కువ అడుగుతారు. ఎవడైనా పట్టించుకోలేదు అనుకుని అడుగుతావా, వీడు పని చేస్తే అని పక్కకు వారేస్తాం. మేము పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని 10 మంది మాటలు అడుగుతారు, ఇంకో 10 పనులు అడుగుతారు. అవన్నీ చేసే ఓపిక ఆ భగవంతుడి దయ వల్ల మాకున్నది. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ప్రతిపక్షాలు ఎన్ని మాటలు చెప్పినా, వాళ్ళు ఎన్ని వంకర టింకర్ మాటలు మాట్లాడినా అవి మాకు ఆశీర్వాదాలు అవుతాయి తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ప్రజల బలం ఉన్నది, ప్రజలకు అండగా ఉండి ప్రజల్లో 24 గంటలు ఉండాలనే ఆలోచన మాకున్నది. కాబట్టి మరి మా అక్క చెల్లెలకు ఏమన్నా చిన్న చిన్న కష్టాలు ఉంటే కూడా దయచేసి మాకు చెప్పండి. తప్పకుండా అది పెన్షన్ అయినా, ఇల్లు అయినా, ఇంకోటైనా అన్ని కూడా ఓపికగా చేసి చెప్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ఇవాళ కార్యాలయం మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. నిజానికి ఇది మహిళల కోసం కట్టుకున్నటువంటి స్త్రీ శక్తి భవనం. మరి ఈ స్త్రీ శక్తి భవనంలో టెంపరీగా మనం ఇక్కడ మన ఆర్డీఓ కార్యాలయాన్ని పెట్టుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారు అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ భవనాలు, అంటే ఒక ఊరు నుండి ఎవరన్నా పని కోసం మండల కేంద్రానికి వస్తే, రెవెన్యూ హెడ్ క్వార్టర్కి వస్తే అన్ని పనులు ఒకటే దగ్గర అయ్యేటట్టు ఏ కాన్స్టిట్యున్సీ ఏ రెవెన్యూ డివిజన్ ఆ రెవెన్యూ డివిజన్లో ఒక మినీ సెక్రటేరియట్ లా కడతారు. కాబట్టి అది ఆర్మూర్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. జరిగే విధంగా మరి మొదటి బిల్డింగ్ మీద అయ్యేటట్టు కూడా ప్రయత్నం చేసుకోవాల్సిందిగా జీవన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాము. మళ్ళా ఇంకొకసారి మా అన్న ప్రశాంత్ రెడ్డి గారే వాటర్ గ్రిడ్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. కాబట్టి మరి అందరికన్నా మొదలు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఆర్మూర్లోనే ప్రారంభమైంది. అదే కార్యక్రమం మరి నల్ల తిప్పి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ చేసే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ, మరొకసారి మా జిల్లాకు వచ్చి అడిగిన వెంటనే ఆర్మూర్లో చాలా షాదీఖానాలు కానీ, మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్ కానీ ఇచ్చినటువంటి गौरव रेवेन्यू शाखा मंत्री गारी की धन्यवाद తెలియజేస్తూ आप हमेशा ऐसे ही आर्मूर आते रहिए और हमारे माइनॉरिटी भाइयों के लिए और बाकी सब लोगों के लिए भी
काम करते रहिए। अल्लाह आपको जरूर बहुत आपका आर्मूर का पूरा दुआ आपके साथ रहता। थैंक यू। అన్నిట్లో ముందు అని చెప్పుకున్నటువంటి జీవన్ రెడ్డి గారు ఒక్కటి మర్చిపోయిండు. వచ్చిన మంత్రులందరినీ సిద్ధుల కొట్టెక్కించినటువంటి మొదటి వ్యక్తి కూడా జీవన్ రెడ్డి గారు. ఏ మంత్రి వస్తే ఆ మంత్రి, ఏ మంత్రి వచ్చినా మంత్రి గుట్టెక్కించాడు. సహజంగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనలో చాలా మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యం కోసము మీరు పత్రికలు చూస్తున్నారు. ఇప్పుడు 4 కోట్ల జనాభా ఉన్నటువంటి మన రాష్ట్రానికి 10 జిల్లాలు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో దసరా పండుగకు ఆ ప్రాంతంలో ఈ 10 జిల్లాలు పోయి 24 జిల్లాలు కాబోతున్నాయి. అంటే ప్రజలకు సౌకర్యం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఇంకో 14 జిల్లాలు లెక్క చేయబోతున్నారు. అందులో నిజామాబాద్ జిల్లాతో పాటు మన జిల్లాలో కామారెడ్డి కూడా ఒక జిల్లా కాబోతా ఉంది. మొత్తం 24 జిల్లాలు అవుతాయి. ఆర్మూరు డివిజన్ లాగానే ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక డివిజన్ కాబోతా ఉంది. ఇప్పుడు 42 డివిజన్లు అయినాయి, దీంతో 43 అవుతుంది. 120 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 60 డివిజన్లు కాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గం 2 కలుపుకొని ఒక డివిజన్. ఇంతకుముందు మన కవిత గారు చెప్పారు మండలాల విషయంలో కూడా. ఆర్మూరు డివిజన్గా రావడం, మా ఆలూరు సోదరులు సోదరిమణులు మండలం అడగడం, మీరు అడిగిన దాంట్లో ఏమి గొంతెమ్మ కోరిక కాదు, అది సమంజసమైన కోరికలే. మొన్న జిల్లా కలెక్టర్ మీటింగ్ అయిన తర్వాత రాత్రి సీఎం గారు ఫోన్ చేశారు నాకు 9:30-10 గంటలకు. మీరు మీ ఎంపీలు జీవన్ ఇను ఇంకా నీకు మార్కులు తక్కువ పడతాయి మళ్ళీ లేకపోతే, ఫోన్ చేసి ఈ మాగం కావాల్సిన అవసరం లేదు, మనం చేసే జిల్లాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ ప్రజల సౌకర్యం కోసం చేస్తున్నాము, ప్రజల మనసు నొప్పియటానికి చేస్తలేము. మీరు మీ ఎంపీలు, మీ కలెక్టర్లు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోండి, సమగ్రంగా చర్చించుకోండి. మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఎక్క కావాలనో మీరు నిర్ణయం తీసుకోండి. మీ జిల్లాలోనే మీ అందరు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో పాటు కలెక్టర్ కూర్చోబెట్టుకొని ఈ వారం రోజుల్లోనే మీరు చర్చించుకొని ప్రజల సౌకర్యం ఏ విధంగా ఉంటుంది, బలవంతంగా రుద్దకండి. ఈ మండలాలు నేను అక్కడే ఉంటానంటే కాదు నువ్వు నా ఇష్టం వచ్చిన దగ్గర ఉండాలనే బలవంతంగా రుద్దకండి. కొన్ని మండలాలు ఎక్కువ చేయాల్సిన అవసరం వస్తే జిల్లా స్థాయిలోనే జిల్లా కలెక్టర్ గారితో మరొక్కసారి మీ అందరూ చర్చించి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది చెప్పేసి కూడా మీకు అందరికి తెలియపరుస్తా ఉన్నాను. ఈ క్రమంలోనే మన ఎంపీ గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారు మేమంతా కూర్చోబోతున్నాం త్వరలోనే. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లాలో ఏ మండలం కావాలి, కొత్తగా జనాభా ఎంత ఉంది, ఏ గ్రామాన్ని మండల కేంద్రం పెడితే బాగుంటుంది,
అవన్నీ కూడా మ్యాప్ ముంగర పెట్టుకొని, చిత్రం ముంగర పెట్టుకొని, జనాభాను ముంగర పెట్టుకొని, మన జిల్లాలో అవసరం వస్తే ఇంకో 4-5 మండలాలు పెరిగినా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను సవినయంగా తెలియపరుస్తా ఉన్నాను. అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనిషికి గుండెకాయ ఎట్టడం, ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాంటిది. ఇక మిగతా డిపార్ట్మెంట్లు కాలు, చెవులు, ముక్కులు, ఏళ్ళు ఇవన్నీ ఉంటాయి. కానీ మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత ముఖ్యం. రెవెన్యూ మంత్రి గారు అంతే ముఖ్యం. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వాలన్నది, ఏ ఊరికి ఇవ్వాలి, ఆ ఊర్లో ఎంతమందికి ఇవ్వాలన్నది ఎమ్మెల్యే చెప్తారు. కానీ ఎవరికి ఇవ్వాలన్నది ఎమ్మెల్యే కాదు, తహసీల్దార్ చూపిస్తాడు. అంటే పగడ్బందీగా వడబోసి, గతంలో లాగా దొంగలు కలిసి ఊడు వంచుకునేలా కాకుండా, పేదవాడిని పక్కన పెట్టి ఉన్నవాడే ఇల్లు మిదులు కట్టుకునే విధానం కాకుండా, ప్రజాధనాన్ని లూటు చేసే విధానం కాకుండా, ఇలా వడబోసి ఆసన్న గారు, జీవన్ రెడ్డి గారు పలానా గ్రామంలో ఎంత ఇవ్వాలన్నది ఆయన చెప్తాడు, ఒక 100 అని. ఊరు పేరు ఆయన చెప్తాడు. కానీ 100 మంది ఎవరికి ఇవ్వాలి, ఎవరు పేదవారు ఉన్నారు, ఎవరు గుడిసెలో ఉన్నారు, ఎవరు కిరాయి పంచకున్నారు, ఎవరు ఇల్లు లేకుండా, అదేవిధంగా మరి ఇక్కడ వచ్చేటువంటి ఆర్డీఓలు కానీ ఇల్లు కట్టగానే పండుగ కాలే, ఇల్లు అలకగానే పండుగ కాలే, మరి వచ్చే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతో పనిచేస్తున్నారో ఆశయాన్ని అమలు చేసే విధంగా, ఇది పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అనే విధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ ఆర్డీఓ కార్యాలయం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు కొంతమందికి అడిగారు పెన్షన్ గురించి. వాస్తవమే, కావాలని కోరుకునే వారు ఇంకుండవచ్చు. కావున ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించారు ఒక మీటింగ్లో, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రామాలకు వెళ్తే 65 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు కానీ, భర్త చనిపోయినటువంటి వితంతు కానీ, వికలాంగుడు, నిజమైనటువంటి వికలాంగుడు కానీ నాకు పెన్షన్ రాలేదు అని దరఖాస్తు తీసుకొని మన ముందుకు రావద్దు. 100కి 100 పాలు మొత్తం అర్హులైనటువంటి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. 60 సంవత్సరాలు దాటాలి. కొంతమందికి ఆధార్ కార్డులో తక్కువ ఉంది. భర్త చనిపోయిన వారికి ఇవ్వాలి, కానీ భర్తకు దూరం ఉన్న వారికి కాదు. 32 లక్షలు కాదు, 28,50,000 పెన్షన్లే ఉండే 200 కాడికి. అంటే సంవత్సరానికి 850 కోట్లు ఖర్చు చేసేవారు. ఇలా 38,50,057 మందికి ఇస్తున్నాం. అంటే 10 లక్షల మందికి ఎక్కువ 200 బదులు 1000 ఇస్తున్నాం, 1500 ఇస్తున్నాం. ఆనాడు 850 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు సంవత్సరానికి 4,680 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మహా విషయం కాదు ఇది. దేశంలో నేను చాలా రాష్ట్రాలు తిరిగాను. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంతమందికి ఇచ్చినప్పుడు ఇంకెక్కడో పెద్ద ఆయన, ఒక ముసలామే 60 సంవత్సరాలు నిజంగా నిండి మిగిలిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓలు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పారు, ఒక బిడ్డ భర్త చనిపోయినట్టుగా గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ తీసుకున్న సర్టిఫికేట్ ఇక్కడ పోగొట్టుకుంటారు. ఆ పోగొట్టుకున్న క్రమంలో నువ్వు సర్టిఫికేట్ తీసుకొస్తేనే పెన్షన్ ఇస్తా అనేటువంటి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు సౌహృదయంతో ఆ సర్టిఫికేట్ ఒకవేళ పోగొట్టుకున్న బిడ్డ, ఆ భర్త పోగొట్టుకున్న బాధలో కాయిదా మర్చిపోవచ్చు ఎక్కడన్నా,
ఆ గ్రామంలో ఓ 5 పెద్దలు విచారించి నిజమే ఆ బిడ్డ భర్త చనిపోయిందని చెప్తే అటువంటి వాళ్ళు కూడా పెంచనీయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇంత చక్కటి పరిపాలన ఎక్కడ లేదు. గతంలో ఆర్మూర్లో నిజామాబాద్ టౌన్లో 65 ఏళ్ల ముసలిని కాకుండా 20 ఏళ్ళ ఔషధ పెన్షన్ తీసుకున్నారు. భర్త చనిపోయిన కాకుండా భర్త బతుకున్న వాళ్ళు పెన్షన్ తీసుకున్నారు లంచాలు ఇచ్చి. ఆఖరికి నాగిరెడ్డిపేట మండలంలో ఒక గ్రామంలో 4 మగోళ్లకు వితంతు పింఛన్ వస్తుంది. మెదక్ జిల్లాలో నేను మొన్న ఎప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు ఎండిఓ సాబ్ నా భార్యకు వితంతు పెన్షన్ వస్తలేదు అడుగుతాడు. నువ్వు ఏమైతావు ఆమెకు అన్నాడు. నేను భర్తని. అంటే బతికే ఉన్నావు కదా అంటే, అరే పోయినసారి పైసలు ఇస్తే నాకు ఇచ్చిరు, నేను బతుకున్నా కూడా ఇచ్చిరు వితంతు పెన్షన్. గట్ట జరిగింది. దొంగలు కలిసి ఊరు పంచుకున్నారు. ఇప్పట కాదు. నిజమైన వాడు గరీబ్ గాడు కుల మతాలు ఏదైనా సరే ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇవాళ కళ్యాణ లక్ష్యం తీసుకున్నాం. ఏ దేశంలో ఎవరు ఇస్తున్నారా? పెళ్లికి ₹1 ఎవరు ఇస్తున్నారా? ఎక్కర్లేదు. మరి ఆ ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఆలోచన వచ్చిందో, ఏ విధంగా నాకు నచ్చిందో, మొన్న సంవత్సరం కాలంలో దళితులకు, గిరిజనులకు, ముస్లింలకు 1,00,000 మందికి 510 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చేది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. 1 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ఏ ఇంటికైతే తెల్ల కార్డు ఉంటుందో తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కళ్యాణ లక్ష్మి వర్తిస్తుందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. మరొక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు మొన్న. కళ్యాణ లక్ష్మి పెళ్లి పిల్ల పేరుతో చెక్ ఇస్తున్నాం. ఆ చెక్కు అమ్మాయి ఖాతాలో పడుతుంది. అమ్మాయి పెళ్ళైనాక అత్తగారింటికి పోతుంది. అత్తగారింటికి పోయినాక అత్తమామ, ఓ కోడలి పిల్ల, నీ పేరు బ్యాంకులో 51 రూపాయలు ఉన్నాయి, చెక్కు రాసి మాకు ఇచ్చేయి, మేము తెచ్చుకుంటామంటారు. ఆ కొత్త కోడలి పిల్ల నేను ఇవ్వననే ధైర్యం ఉంటుంది ఆమెకు? లేక కొత్తగా బా ఇంటికి ఎందుకు పంచాదని ఆమె సంతకం పెట్టిస్తే ఆ 51 రూపాయలు అత్తమామ తీసుకుంటున్నారు. కానీ పెళ్లి చేసింది కన్నది తల్లిదండ్రి. వారికి కాకుండా అత్తమామ పోతుంది కొన్ని జాగాల్లో, కొన్ని చోట్ల. అందుకే మన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పిల్ల పేరు కాకుండా ఆ చెక్కు పిల్ల తల్లి పేరు ఇస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తా ఉన్నాం. తల్లి లేకపోతే ఒకవేళ తండ్రికి. ఈ విధంగా రాష్ట్ర మొత్తమైనటువంటి తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 51 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో అందిస్తామని తెలియపరుచుకుంటూ, ఇవన్నిట్లో పెద్దన్న పాత్ర వహించేటువంటి డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ కార్యాలయం దేవాలయం లాగా ఉండాలి. అందులో పనిచేసే వ్యక్తులు దేవుళ్లాగా ఉండాలి. వాళ్ళను ఒక పేదవాడు వచ్చిందంటే పేదవాడి సంక్షేమమే ప్రభుత్వంకు ఆశయం, ముఖ్యమంత్రి ఆశయం. ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా, సర్టిఫికెట్ పెట్టుకున్నా, ఏదైనా ఆపదుందని వచ్చినా ఈ దేవాలయంలో ఉన్నటువంటి భగవంతులు, దేవుళ్ళు వారికి సహాయం చేయాలి. రెడ్డి గారు, మీ స్థానిక మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ బిడ్డ శ్రీమతి కవిత గారు, మీ బాల్కొండ ఎమ్మెల్యే గారు, వైస్ చైర్మన్ మిషన్ భాగరథ. ఇది చాలా పెద్ద స్కీమ్ ఉంది. ఇంటింటికి నీళ్ళు సప్లై చేయాలంటే ఇది దేవుడికి చాలా ఇష్టం ఉంది. అందరికీ నీళ్ళు ప్రొవైడ్ చేయాలి అంటే ఇది వైస్ చైర్మన్ గారు మా సార్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. చాలా నిజామాబాద్కు చాలా మనకు గౌరవం ఉంది. ఎందుకంటే ఒకటి ఫస్ట్ అంటే మీ కవిత గారి మా ఎంపీ ఉంది. ఇంకో సెకండ్ అంటే తెలంగాణ నంబర్ 1 డిస్టిక్ ఉంది. 100% మనకు అసెంబ్లీలో రిజల్ట్ వచ్చింది. అలాగే నేను చాలా నాకు గౌరవం ఉంది నిజామాబాద్కి. అలాగే సీఎం గారు మిషన్ భాగరథకి వైస్ చైర్మన్ ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి గారికి, డాక్టర్ శ్రీమతి డి రాజు గౌరవ్ గారు జెడ్పీటీ చైర్మన్ నిజామాబాద్, శ్రీమతి సునీతా సింగ్ గారు మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్,
మీ నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా గారు, ఆయనకు మీ చాలా గౌరవం ఉంది. ఎందుకు 2 days బిఫోర్ సీఎం దగ్గర ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లో అంటే 20,000 మందికి పట్టా పాస్బుక్ ముటేషన్ చేశారు. అంటే ఈ నిజామాబాద్ నంబర్ 1 డిస్ట్రిక్ట్ ఉంది, ఎంత మందికి ముటేషన్ చేశారు. ఇది మీరు వైస్ జాయింట్ కలెక్టర్ గారు, రవీందర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ అధికారి గారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గంగారెడ్డి గారు, మా చాత పాత మిత్రులు ఉన్నారు. ఇలా ఇంకో మా ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్లో వచ్చిన అక్క చెల్లెలకు, అన్న తమ్ముడులకు, ప్రెస్ మీడియాలకు అందరికీ నా సలాం, పేరు పేరుతో మా నమస్కారం. చాలా ఇది అందరికీ నేను ప్రాపర్లీ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, ఈ బాల్కొండ ప్రజలకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. మీకు ఒక డివిజన్ రెవెన్యూ డివిజన్ అలాట్ అయింది. చాలా లాస్ట్ ఇయర్ 30 years డిమాండ్ ఉంది. ఈ మా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ రెవెన్యూ డివిజన్ అంటే ఇది ఆర్మూర్లో ఉంది. మీ ఎమ్మెల్యే గారు చాలా చిగట్ మనిషి ఉన్నారు. ఇది ఆయన జన్మించిన అంటే ఆయన తల్లి చాలా మంచి పేరు పెట్టారు, జీవన్ రెడ్డి పెట్టారు. జీవన్ దానం అంటే చాలా మంచి పేరు ఉంది. చాలా మంచి పని చేస్తున్నారు. ఫస్ట్ అంటే నేను ఇది 6 months 2 times 3 times వచ్చాను ఇక్కడికి. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, మా ఎమ్మెల్యేస్ ఎప్పుడంటే మీరు ఆర్మూరు వెళ్తున్నారు, అక్కడి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇనాగ్రేషన్ ఇక్కడికి చేశారు. ఇది రెవెన్యూ డివిజన్ ఇక్కడికి చేశారు. తప్పకుండా ఇది రెవెన్యూ డివిజన్ అవసరం ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు శాంక్షన్ చేశారు. ఇది ప్రజలకు చాలా లాభం వస్తుంది. ఇది ఆఫీస్తో అంటే ఈ 2 కాన్స్టిట్యున్సీలో అంటే 8 మండలు ఉంది. 8 మండల ప్రజలకు మొత్తంకి చాలా లాభం వస్తుంది. ఇంకొకటి అంటే ఒక ఆలూరులో అంటే మండల్ చేయంటే మాకు డిమాండ్ చేశారు. మా కవిత మన బిడ్డ ఉంది ఇక్కడికి, తప్పకుండా ఏ చెప్తే అది అవుతుంది. 100% మీకు ఫ్యూచర్లో అంటే తప్ప తెలంగాణ బిడ్డ అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్తే అది అవుతుంది. మీ ఆలూరులో అంటే మెండల్ అంటే నేను కలెక్టర్ గారికి మీరు చెప్తున్నారు, ప్రపోజల్ పంపితే తప్పకుండా నేను కవిత మేడం ఇద్దరు సీఎంతో మాట్లాడిన తర్వాత మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఇంకొకటి అంటే ఇక్కడ ఒక దర్గా ఉంది. దర్గాలో అంటే కొంచెం లైన్ కావాలి. ఈద్గా కోసం మనకు ఒక మెమోరాండం ఇచ్చారు. నేను కలెక్టర్ గారికి ఇచ్చారు. తప్పకుండా ఈద్గా పక్కకి కొంచెం లైన్ ఉంది. ఆ లైన్ చేస్తే అది సాల్వ్ అవుతుంది. మీ ఎమ్మెల్యే గారు అంటే తంగ్ చేస్తున్నారు, కార్లో ఉన్నప్పుడు తంగ్ చేస్తున్నారు. సార్ ఇక్కడ షాదిఖానా శాంక్షన్ చేసిన అయింది, ఇది మొత్తం పని అవుతున్నారు. ఇంకొకటి రంజాన్లో మా ఆనరబుల్ సీఎం గారు 10,000 ఇమామర్ భోజనంకు ఇస్తున్నారు. నిజామాబాద్లో అది పెట్టే ప్రోగ్రామ్ పెట్టి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను. మీ కలెక్టర్ గారికి నేను చెప్తున్నాను, అది మొత్తం లిస్ట్ తయారు చేస్తే చెక్ తయారు చేస్తే నేను రంజాన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎవరిది? మీ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్స్ ఉన్నారు. మా సీఎం గారు, సీఎం లేదు మన పిత గారు ఉన్నారు. అట్లా ఆయనకు ఎంత మీ ప్రజా కోసం ఎంత ఆయనకు ఫిగర్ ఉంది, ఎవరికి లేదు. మా సీఎం గారు రోజానా రెగ్యులర్గా అంటే 10 hours 12 hours 14 hours దాకా వర్క్ చేస్తున్నారు. మా తెలంగాణ ఇప్పుడు తీసుకొచ్చిన చాలా కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు గోల్డెన్ తెలంగాణ చేయాలి. గోల్డెన్ తెలంగాణ ఎట్లా వస్తుంది? మీ అందరూ సుఖంలో ఉన్నాయి, మీ అందరూ పేదవాళ్ళు డెవలప్ అయితే గోల్డెన్ తెలంగాణ అవుతుంది. మా సీఎం గారు తప్పకుండా ప్రజల కోసం చాలా పని చేస్తున్నారు. నేను చాలా ఇండియా అదర్ స్టేట్కి పోయినా ఎక్కడ పోతే అంటే ఏ పేపర్లో అంటే తెలంగాణ కోసం రాసిస్తున్నారు. ఏం రాసిస్తున్నారు? తెలంగాణ కొత్త స్టేట్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ వెల్ఫేర్ మిస్కి ఎంత ఉంది, ఇండియాలో ఏ స్టేట్లో లేదు. మన ఆసరా పెన్షన్ అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే కొంచెం పేరు బదలాం ఉంది. ఎక్కువ పని చేసిన అంటే డిపార్ట్మెంట్ అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మా వాళ్ళ అధికారులు చాలా, మా కలెక్టర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ ఎంత తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మొత్తం తెలంగాణతో సర్వే అయింది. 3.5 కోట్ల మందికి సర్వే ఎవరు చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేశారు. ఆసరా స్కీమ్ వస్తుంది. 33 లక్షల మందికి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అది ఎవరు సర్వే చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేశారు. షాదీ ముబారక్ ఎవరు చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ పని వస్తే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని తక్కువ చేస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్ లో వెల్ఫేర్ పని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. ఈ టైంలో అంటే మా ఆనరబుల్ సీఎం గారు మంచి రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. రెవెన్యూలో అంటే ఇప్పుడు 10 డిస్ట్రిక్ట్ ఉంది. మీ ఆ 6 months తర్వాత 25 ఉన్నతో 24 డిస్ట్రిక్ట్ అవుతున్నారు. మనకు కలెక్టర్ ఎక్కువ అవుతున్నారు, ఎస్పీ ఎక్కువ అవుతున్నారు, అడ్మినిస్ట్రేషన్ బాగా అవుతున్నారు. తప్పకుండా ఈ తెలంగాణ అంటే ఫ్యూచర్ లో అంటే గోల్డెన్ తెలంగాణ అవుతుంది. ఇండియాలో నంబర్ 1 స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ అవుతుంది. నేను లక్కీ ఉన్నారు, మీ నిజామాబాద్ ప్రజాబీ లక్కీ ఉన్నారు. మీకు తెలంగాణ బిడ్డ ఎంపీ ఉంది. నేను అందరూ లక్కీ ఉన్నారు. మనకు మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు.
తప్పకుండా ఏ స్టేట్ లో ఇట్లా సీఎం లేదు. ఇంటెలెక్చువల్ సీఎం అంటే మన సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. ఫ్యూచర్ లో అంటే నిజామాబాద్ లో అంటే అగ్రికల్చర్ లో అంటే మా మినిస్టర్ గారు ఉన్నారు. మా సీఎం ఏం చెప్తున్నారు, 1 కోటి ఎకరాల ల్యాండ్ లో అగ్రికల్చర్ లో నీళ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారు. అందరికీ పెన్షన్ ఇస్తున్నారు. 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నారు. ఏం కావాలి మనకు బేసిక్ ఫెసిలిటీస్ అంటే ఎంత తొందరగా 2 years లో ఆంధ్రలో 57 years లో రూల్ చేశారు. ఏం చేశారు, ఏం చేయలేదు. ఇప్పుడు అంతా చేస్తా అంటే మా సీఎం గారు చేస్తున్నారు. మీ రెవెన్యూ డివిజన్ ఎంత ముందు పెద్ద పెద్ద మీ దగ్గర మినిస్టర్ ఉన్నారు. మీ డిస్ట్రిక్ట్ ఏమున్నా ఏం చేశారు, చాలా అంటే 20 years బిఫోర్ పేపర్లో వచ్చింది. 10 years బిఫోర్ బి ఆర్మూర్లో ఒక రెవెన్యూ డివిజన్ ఇస్తామని ఇవ్వలేదు. అంత ముందు ఏమైనా ఉన్నారు. ఈ ఆంధ్రలో మొత్తం ఆంధ్ర రూల్ చేశారు. మన తెలంగాణ కోసం ఏం డెవలప్మెంట్ తీసుకురాలేదు. తప్పకుండా మన సీఎం గారు చాలా కష్టపడే తెలంగాణ తీసుకొచ్చిన. తెలంగాణ ఈజీగా రాలేదు. మా సీఎం లేకుంటే తెలంగాణ వస్తే లేదు లైఫ్ లో. సీఎం గారు అంటే 2009లో ఆమరణ దినాల కూర్చో తర్వాత ఆ రోజు తెలంగాణ డిక్లేర్ అయింది. ఈ రోజు తెలంగాణ ఫామ్ అయింది. అలాగే మన మహాత్మా అంటే ఇండియాలో ఎవరు సీఎం మహాత్మా లేదు, మన సీఎం అంటే మహాత్మా ఉన్నారు. అందరూ అంటే మనకు నేను తెలంగాణ పక్ష నిజామాబాద్ పక్ష ప్రాపర్లీ అందరూ లక్కీ ఉన్నారు. మనకు దేవుడు उर्दू में एक बात बोलते हैं, भगवान जब देता है तो छप्पर फाड़ के देता है. वैसी बारिश भी जब होती है तो हम 57 साल तक बहुत जुल्म बर्दाश्त करें. भगवान देख देख के अल्लाह ताला देख के हमें बहुत अच्छा सीएम, बहुत अच्छी फैमिली हमको दी है. हमारा तेलंगाना हिंदुस्तान में नंबर 1 स्टेट बनेगा. आज हर स्कीम, कोई भी स्कीम देख लीजिए आप, मिशन काकतिया स्कीम इंडिया में कहीं पर भी नहीं है. जो लोग हमारे साथ नहीं है, आज हमारे प्राइम मिनिस्टर साहब भी तेलंगाना के बारे में तारीफ कर रहे हैं कि तेलंगाना स्टेट बहुत तेजी से तरक्की कर रही है, वहाँ बहुत अच्छा हो रहा है. तेलंगाना बनने से पहले बड़ी बड़ी अफवाहें थी. लोग कहते थे लैंड ऑर्डर कंट्रोल नहीं रहेगा. ये हमारे 4 चीफ मिनिस्टर कौन से, सबसे पहले चंद्रबाबू नायडू 2004 तक, उसके बाद YS राजशेखर साहब 2009 तक, रोशिया साहब, किरण कुमार रेड्डी साहब. क्या कहे आपको तेलंगाना लेकर, तेलंगाना क्या करेंगे आप. पहले तो एक बात तो बुरी गए कि तेलंगाना के लोग काम नहीं करते. जो भी काम करते हैं आंध्रा के लोग ही काम करते हैं. ये लोग सुबह 12 बजे तो उठते हैं, क्या काम करेंगे. और अंधेरी स्टेट लेकर क्या करेंगे. ना आपके पास पानी है, ना आपके पास करंट है. आज ऊपर वाले का फजल है. डेफिनेट हमारे ऑनरेबल सीएम साहब ने 3-4 महीने के अंदर ऐसा करिश्मा दिखाया कि करंट हमें 24 घंटे मिलने लग गया. हमारे इंडस्ट्रीज जो 3-3 दिन बंद रहा करते थे, इंडस्ट्रीज हॉलीडेज दिया जाता था. हफ्ते में 4 दिन काम करते थे, 3 दिन इंडस्ट्री बंद रहते थे. सीएम साहब ने 1 घंटा भी उन्हें बंद होने नहीं दिया. आज तेलंगाना में बड़े बड़े आईटी के कंपनीज आ रहे हैं. हमारे आईटी मिनिस्टर साहब भी आज फॉरेन के दौरे पर है. बहुत से लोगों से बात कर रहे हैं. हमारे पास बड़े बड़े आईटी कंपनीज आ रहे हैं. इंशाल्लाह हमें आगे भी जॉब बहुत से प्रोवाइड हो गए और हमारी हर बहन, हर भाई हमारा मुलाजिमत करेगा, अच्छी जिंदगी गुजारेगा. इसलिए मैं, क्योंकि धूप बहुत देर हो रही है, धूप भी हो रही है, मेरे पोचारा बंदा बहुत कुछ बोल चुके हैं, आपको भूख भी लग रही है, इसलिए मैं सबको एक बार दिल की गहराई से मुबारकबाद देता हूँ. खानापुर हमारे जीवन रेड्डी साहब हैदराबाद का भी एक हिस्सा है. लपट गए तो छोड़ते नहीं जब तक काम नहीं कराए तक. ఖానాపూర్ గ్రామకు 30 లక్షల శాంక్షన్ అయింది. అది డబ్బులు శాంక్షన్ అవుతుంది. నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను, తప్పకుండా మీకు ఇమీడియట్ శాంక్షన్ అవుతుంది. ఈ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఉంది, మనది లేదు. నేను సేవ చేసిన సేవకున్నారు.